ఈరోజు మనము మల్టిప్లైయింగ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 19 11 to 19 వరకు మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అంటే సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 into 13 ఉందనుకోండి. 11 into 13 అంటే ఈ ఆపోజిట్ దగ్గర యూనిట్ ప్లేస్ ప్లస్ ఇంటూ 11 plus 3 ఎంతండి 14. 3 1 3 అంటే ఇది సింగిల్ డిజిటే కాబట్టి 3 మనం ఎప్పుడు వేసుకుంటాము 14 మనం ఇలా వేసుకుంటాం 143. 11 into 13 43. 18 into 12 18 into 12 18 plus 2 ఎంతండి 20. 2 3 2 8 16. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ తీసుకుంటాం 6. 20 plus 1 21 216. అలాగే మనకి 19 into 14 19 plus 4 23 4 9 36. ఈ సింగిల్ డిజిట్ లో మనకి 6 వచ్చింది కాబట్టి 6 ఇక్కడ వేసుకుంటాము. తర్వాత మనం ఈ రెండు ప్లస్ చేస్తాం అంటే ఇలా 23 plus 6 26 266 అంటే 19 into 14 266. అలాగే 17 into 13 7 3 21. 17 plus 3 or 13 plus 7 20. both are same. రెండు కూడా సమానంగా వస్తాయి కాబట్టి 1. ఇక్కడది మన సింగిల్ డిజిట్ లోది 1 ఇక్కడ వేసుకుంటాము. 20 plus 2 22. 2 1 17 13 221. అలాగే 19 into 15 19 plus 5 24 9 5 45. యూనిట్స్ ప్లస్ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి మనం 5 ఇక్కడ వేసుకుంటాము. 5 ఇక్కడ వేసుకొని 20 plus 4 plus 4 ఎంతండి 28 వేసుకుంటాం. అలాగే మనకి 17 13 into 18 13 plus 8 21. 8 3 24 వచ్చింది. ఈ సింగిల్ ప్లేస్ లోని మనము ఇక్కడ వేసుకుంటాము. ప్లస్ ఈ రెండిట్లోనూ ఈ డబుల్ డిజిట్ 21 plus 2 23 234 అనేది మనకి వస్తుంది. ఇలాగే మనము 11 to 19 టేబుల్ వరకు ఎనీ టేబుల్ మనం ఎంతవరకైనా రాసుకోవచ్చు. 18 into 19 18 plus 9 27 plus 9 8 72. ఈ సింగిల్ డిజిట్ లో ఉన్న 2 మనం ఇక్కడ వేసుకుంటాము. 27 plus 7 34 342 అనేది వస్తుంది. అలాగే 15 into 16 15 plus 6 or 16 plus 5. మనం ఇది ఈ సింగిల్ యూనిట్స్ ప్లేస్ లోది మనం ఇదేనా యాడ్ చేయొచ్చు ఇదేనా యాడ్ చేయొచ్చు. అంటే దట్ మీన్స్ 15 plus 6 21 16 plus 5 both are same 21 6 5 15 plus 6 21 6 5 30. ఇక్కడ సింగిల్ డిజిట్ లో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సింగిల్ డిజిట్ వేసుకుంటాము. 21 plus 4 3 24 240 వస్తుంది. సో ఇలాగా మనము 11 to 19 టేబుల్స్ వరకు మనము ఇలా సింపుల్ గాని ఫింగర్ టిప్స్ తోను మనం చేయొచ్చు. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకి సులువుగా అవుతుంది. అంత సులువుగా మనకి చేస్తుంది.